దేశమంతా మొదలైపోయింది. అటువంటప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ముఖంపై కవర్ లేదా మాస్క్ వేసుకునేటప్పుడు మీ ముక్కు మరియు మూతి పూర్తిగా మూసుకునే విధంగా జాగ్రత్త వహించండి. సార్వజనిక స్థలాలలో కనీసం 2 గజాల దూరాన్ని పాటించండి. చేతులు మరియు శ్వాసకు సంబంధించిన పరిశుభ్రతను పాటించండి. గుర్తుంచుకోండి, మీరు చేసే అతి చిన్న పొరపాటు అతిపెద్ద ప్రమాదకారి కావచ్చు. దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104 లేదా కేంద్ర హెల్ప్ లైన్ నంబర్ 107 సంప్రదించండి. భారత ప్రభుత్వం ద్వారా జనహిత అర్థం జారీ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को హర్షవర్ధన్ క్లాస్ జాను జాను ఏ మళ్ళీ చేయాలి, ఇంకో మెయిల్ క్రియేట్ చేయాలి మళ్ళీ. చేస్తాం. ఈ మెయిల్ మళ్ళీ పనిచేయదు ఇప్పుడు నా మెయిల్. మీ మెయిల్ ఏం కాదు, ఇంతకుముందు మీకు ఒకటి ఇచ్చాం అడ్మిన్, మీ పేరు మీద అడ్మిన్ చేయలేదు, నేను యాడ్ చేయలేదు, అది పని చేయలేదు. కొత్తగా మళ్ళీ చేస్తాం, అది ఓకే అయిన తర్వాత ఇస్తాం. హలో సార్, మహేష్ హర్ష ఫోన్ చేస్తున్నాను సార్. తెలుగు మాస్టర్ మాట్లాడుతున్నా క్లాస్లో జాయిన్ ఉన్నారు కదా సార్, క్రాంతి వాళ్ళకి ఫోన్ చేయండి, వస్తారు వాళ్ళు. క్రాంతికే ఫోన్ చేశా. క్రాంతి సరే సార్. క్రాంతి క్రాంతి క్లాస్ జాయిన్. రవీంద్ర ఫోన్ ఎత్తాడు సార్. ఫోన్ ఎత్తే బయటికి వెళ్ళాడని చెప్పాడు సార్. ఆ వాయిస్ నాకు గుర్తుపట్టాను సార్, ఆడదని. బయటికి వెళ్ళాడు అన్నయ్య అన్నాడు సార్. మళ్ళీ రవీంద్ర ఫోన్ చేయండి సార్. సరే అడి పని చెప్తా ఉండి చేస్తున్నాను. ఆ నెంబర్ సార్ అది. వీడు వేరే వాడు చేశారు, రవీంద్ర గారికి కాదు ఇప్పుడు చేసింది. చెప్పే వాయిస్ కట్ అవుతుంది. వెయిట్ వస్తున్నా, గ్రూప్ లోకి వస్తుంది. క్రాంతి ఛార్జింగ్ ఉన్న మధ్యాహ్నానికి అయిపోయిందా? వచ్చాను కదా, పెట్టుకున్నాను ఇప్పుడే. పెట్టుకుంటాను. భవానీకి లేదన్నా ఛార్జింగ్. భవానీ రవీంద్ర క్లాస్ జాయిన్ అమ్మన్నాగా. చెప్పమ్మా. ఛార్జింగ్ లేదన్నవే. ఇవన్నవే నిద్రే. ఏమన్నారు సార్? లేడంట, నానెత్తున్నాడు ఫోన్. అలా ఎత్తాడు సార్, ఇందాక ఆడెత్తాడు సార్. మరి దొంగ అయిపోయాడు, ఏం చేస్తాం. సాయం కూడా చేయండి సార్. సరే జాయిన్ అవుతుంది అమ్మాయి సంధ్య క్లాసుల్లో.
సంధ్య ఇదిగోండి సార్. క్లాస్ జాయిన్ అయ్యావా? సంధ్య వచ్చింది సార్. అదే జాయిన్ అవ్వ జాయిన్ అవ్వ. జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది మళ్ళీ. కావేరి ఉందా? కావేరి లేదు సార్. లింక్ పెట్టమని సార్, పెడతాం సార్. పెట్టు. హలో కావేరి. హలో సార్ లింక్ పెట్టాను తనకి లింక్ పెట్టాను సార్. లింక్ లింక్ పంపించు. పంపించాను సార్. ఏంటి శివాజీ గణేష్ జాయిన్ అయినా? శివాజీ గణేష్ వస్తా సార్ అప్పుడప్పుడు అంతే సార్. వాడికి సార్ ఫోన్ చేయండి. శివాజీ గణేష్ గడికి ఫోన్ చేయండి. గణేష్ క్లాస్ చెప్పు. భవానీ లేడా? క్లాస్ ఉన్న టైంకి వెళ్ళిపో, బయటకు వెళ్ళిపోయింది. చెప్పమ్మా సంధ్య. దుర్గదేవికి ఫోన్ చెయ్య. నువ్వు చేయకూడదా సార్? అంతే సార్, అందరూ ఇప్పుడు ఇంకా పక్కన ఉండాలి, అది ఎక్కడ ఉండాలి తీగా సార్. అయినా ఎండ కూడా బాగుంటాం కదా సార్. బయటికి ఎలా వెళ్తారు సార్? ఏంటి సార్? ఉదయం నుంచి ఒక క్లాస్ కూడా అవ్వలేదా? హర్ష, నేను, రవీంద్ర, సాయిరం అవుతుంది. సింగ్. ఏ క్లాస్ కి ముగ్గులింది? ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఏ క్లాసులు అయినాయి అమ్మా? 3 క్లాసులు అయినాయి సార్. అకౌంట్స్, సంజీవ్ సార్, బిఈఎం, ఇంగ్లీషు. ఇప్పుడు తెలుగు. 4. తర్వాత ఉంది ఇంకా. తర్వాత బివైఎం సార్. మేడం చెప్పట్లేదు సార్. ఫోన్లో అయితే మొదలెట్ కదా. మళ్ళీ జాయిన్ అవుతు రాలేదు. నీకేం లైన్ లో ఉన్నాడు ఒకసారి. 3 అయిపోయింది అప్పుడే. అప్పుడే 15 నిమిషాలు అయిపోతుందమ్మా. కట్ అయిపోద్ది కదా సార్. మళ్ళీ ఒక 40 నిమిషాల్లోనే 50 నిమిషాలు కట్ అయిపోతుంది. మళ్ళీ 40 నిమిషాలు 50 నిమిషాలు కట్ అయిపోద్ది కదా సార్. ఇది కట్ అవ్వదులే, గూగుల్ మీట్ కదా, ఎంతసేపు అయినా ఉండొచ్చు. సరే సార్. ఇది మన కట్ అదేం లేదు. చూసా ఇవే అప్డేటే కదా. ఇది మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఒకసారి చేయరాలి. మళ్ళీ ఒకసారి చేయరా నీకు మహేష్? చేస్తాను సార్. మళ్ళీ ఒకసారి చేయి. లాస్ట్ సార్ ట్రై చేద్దాం. ఓకే సార్. ఒకసారి లాస్ట్ సార్ 2 నిమిషాలు మొదలెట్టేద్దాం క్లాస్. ఏం క్రాంతి, ఏంటి చదువుతున్నావు ఇంటి దగ్గర? ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నావు? ఎప్పుడు చూసినా సౌండ్లు వినబడతాయి సీరియల్ ఇంటి దగ్గర. మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు సార్. ఎప్పుడు చూసినా నువ్వు చూస్తలేదు. చదువుతున్నావు చూస్తున్నావా? ఈ దుర్గాభవాని ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా ఈ దుర్గాభవాని నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావు లేదా నువ్వు కూడా సీరియల్లేనా? భవానీ చూస్తారు సార్ సీరియల్. మొత్తం చదివేద్దు సార్ భవానీ. కట్టేమంటే నేను అందుకే వేరే చదువుతాను. ఈ
కావేరి ఏంటో మీకు రాలేదు దుర్గా భవాని? ఈ కావేరికి వేరే ఊరు ఏంటి సార్, తనకి ఫోన్లో ఇబ్బందిగా ఉంది సార్. ఆడుకోండి ఫోన్ తీసుకుని వచ్చేస్తుంది నేను లోపలికి. ఆహా. ఊరి నుంచి వచ్చేసిందిగా కావేరి. ఫోన్ చేస్తూ ఉంటే అతనం లేదమ్మా ఎవరు. చేయండి, మళ్ళీ చేస్తా ఒకసారి ఉండండి కావేరి. భవాని ఇంకో నెంబర్ ఉంది, ఎవరిదో అదే. చాలా వాయిస్ కట్ అవుతుంది. పక్కన పక్కన నిన్న ఏం చెప్పుకున్నామమ్మా నిన్న? క్రాంతి నిన్న ఏం చెప్పుకున్నావు? రే మహేష్, నేను జాహ్నవి అప్పలస్వామి అంటే ఎవరమ్మా? అప్పలస్వామి అని పేరు మీద జాయిన్ అయ్యారు. సార్ సంధ్యాన్ సార్. సంధ్య, తర్వాత ఈ పరస రాజు. మనం నిన్న వచ్చేటప్పుడు ఉడో పాఠం రివిజన్ చేసాం. ఆ ఉడో పాఠంలో ఏమేమి చదవాలో చెప్పానమ్మా. దుర్గాబాబుని చెప్పాను ఉడో పాఠం చెప్పారు. ఏమేమి చదవాలని. చెప్పారు సార్. మన ఉడో పాఠంలో ఏ పద్యాలు చదవమన్నాను ప్రతిపార్థాల కింద? ఒక నిమిషం సార్. 32వ పద్యం, 53వ పద్యం, కంఠస్థ పద్యాలు 4వ పద్యం, 57 కంఠస్థ పద్యాలు 54. 54. ఇంకోటి ఏదో చెప్పారు సార్, గుర్తులేదు సార్. రాసుకున్నావు ఇప్పుడు ఎక్కడైనా? రాసుకోలేదు సార్, విన్నాను సార్. వింటే ఎక్కడ గుర్తుంటాయమ్మా? చెప్పాలి కదా సార్ రాసుకోమని. అబ్బా, ఏదో ఉంది. నువ్వు భోజనానికి వెళ్తే తినమని చెప్తారా? చూడండి, కంఠస్థ ప్రతిపార్థాలు అయితే చూడండి, రాసుకో. ప్రతిపార్థాలు అయితే 32వ పద్యం. ప్రతిపార్థాలు 32వ పద్యం. అలాగే అలాగే మహేష్, అలాగే. ఓకే, 32వ పద్యం. 32వ పద్యం తర్వాత రాసుకోండి అమ్మ ఒకసారి, మరి మీకు అవసరం అవుతాయి. 53వ పద్యం. 32, 53 ఇవేమో మా ఫస్ట్ పాఠంలో మనకి 32, 53 ఇవేమో మనకి ఫస్ట్ పాఠంలో ఏమంటారు దాని ప్రతిపార్థాలు తాత్పర్యాలు రాయాలి. వీటికి ప్రతిపార్థ తాత్పర్యాలు రాయవలసిన పద్యాలు ఆ రెండు. కంఠస్థ పద్యాలు వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ పాఠంలో కంఠస్థ పద్యాలు 37, 54. 37, 54 ఈ రెండు కంఠస్థ పద్యాలు. అవి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగాను. 37, 54 రైట్. అవి ఎక్కడైనా నోట్స్ మీద ఎక్కడైనా రాసుకోండి. మొదటి పాఠంలో ఆ రెండు మనం చదవాలి. ఆ 4 మొదటి పాఠంలో ఆ సందర్భ సహిత వాక్య ప్రతిపార్థాలు 2 పద్యాలు, కంఠస్థ పద్యాలు 2 పద్యాలు. తర్వాత ఎన్నో పాఠం అంటే రెండో పాఠంలో మనం ఏం చేస్తామంటే ఒకసారి వినండి చెప్తాను. రెండో పాఠంలో మనము కేవలం ప్రతిపార్థాలు చదవము, కంఠస్థ పద్యాలు చదవము. మనం రెండో పాఠంలో చదివేది ఏంటంటే ఒక చదివితే మీ ఇష్టం. రెండో పాఠం 4వ పాఠంలో ఏదో ఒక పాఠంలో మీరు సందర్భ సహిత వాక్యాలు చిన్న ప్రశ్నలు చదవాలి. మీరు రెండో పాఠం చదువుతారు, 4వ పాఠం చదువుతారని ఒకసారి చెప్పండి. సెకండ్ లెసన్ సార్. సెకండ్ లెసన్లో మరి పెద్ద ప్రతిపార్థాలు చదవక్కర్లేదు, కంఠస్థ పద్యాలు చదవక్కర్లేదు. ఓన్లీ కేవలం పెద్ద క్వశ్చన్లు చదవక్కర్లేదు. మీరు చదవలసింది ఏంటంటే రెండో పాఠంలో చిన్న ప్రశ్నలు ఎన్ని ఉన్నాయంటే రెండో పాఠంలో ఒకసారి చెప్తాను చూడండి. చిన్న ప్రశ్నలు ఎన్ని ఉన్నాయండి రెండో పాఠంలో? చిన్న ప్రశ్నలు ఒక 3 ఉన్నాయి. చిన్న ప్రశ్నలు 3, సందర్భ సహిత వాక్యాలు 9 ఉన్నాయి. ఈ మాత్రమే రెండో పాఠం చదివితే సరిపోతుంది. ఇలా మీరు ఈ మాత్రం చదివితే రెండో పాఠంలో 4వ పాఠం పూర్తిగా వదిలేయచ్చు.
ఏమ్మా రెండో పాఠం చదివేసుకుందాం అయ్యి క్రాంతి ఓకే ఓకే సార్ ఓకే సార్ అందరికీ ఒకసారి రెండో పాఠం చదివేసుకుందామా? అన్నీ అవసరం లేదు. రెండో పాఠంలో ఏం చదువుతాం మనం? సందర్భ సహిత వాక్యాలు ఒకటి, సందర్భ సహిత వాక్యాలును తర్వాత చిన్న ప్రశ్నలు అంతే. పెద్ద ప్రశ్నలు కూడా చదవం. చిన్న ప్రశ్నలు సందర్భ సహిత వాక్యాలు మాత్రమే రెండో పాఠంలో చదువుతాం మనం. చిన్న ప్రశ్నలు 3 ఉన్నాయి, సందర్భ సహిత వాక్యాలు 9 ఉన్నాయి. ఈ మాత్రం మనం రెండో పాఠంలో చదువుతాం. తర్వాత మనం వ్యాకరణం చదవాలి. రెండో పాఠంలో మనం సందులు సమాసాలు చదవాలి. రెండో పాఠంలో సందులు సమావేశాలు మాత్రం సమాసాలు మాత్రం కొంచెం చదవాలి బాగా రెండో పాఠంలో. ఇంకా మిగిలిన అవసరం లేదు. మొదటి పాఠం మాత్రం బాగా చదవాలి. మొదటి పాఠం, మూడో పాఠం, ఐదో పాఠం ఈ మాత్రం మీరు అసలు ఎంత బాగా చదివితే అన్ని మార్కులు వస్తాయి. ఒకసారి చూడండి రెండో పాఠంలో మనం ఒకసారి నీకు సందులు సమాసాలు ఒకసారి మీకు అడుగుతూ ఉంటాను. ఒకసారి రివిజన్ చేసుకుంటే వెళ్ళిపోదాం. రెండో పాఠం కాలాగ్ని సందులు చూడండి. సంధికి మనకి సంధి కూడా అక్కడ ఏమన్నాడంటే సంధి కూడా మనం సూత్రం మనకేమన్నా ఏంటంటే సంధి విడదీసి సూత్రం పేరు రాయండి అన్నాడు అంతే. సంధి విడదీసి సూత్రం పేరు రాయండి అన్నాడు. అంటే సూత్రం వస్తే రాయండి లేకపోతే లేదు. కానీ సంధి విడదీస్తే సంధి పేరు రాస్తే కూడా సరిపోతుంది మీకు. ఒకసారి వినండి. ఒకసారి కాలాగ్ని విడదీయండి. ఒకసారి కాలాగ్ని కాలా ప్లస్ అగ్ని సార్. కాలా ప్లస్ అగ్ని ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. అలా రాస్తే ఒక మార్కు వచ్చేస్తుంది. కాలా ప్లస్ అగ్ని, కాలాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ఫణీంద్రుడు, ఫణీంద్రుడు ఫణి ప్లస్ ఇంద్రుడు. ఫణి ప్లస్ ఇంద్రుడు ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి రైట్. తర్వాత మహేశ్వరుడు, మహేశ్వరుడు, మహేశ్వరుడు మహా ప్లస్ ఈశ్వరుడు. అంటే ఏంటమ్మా మహేశ్వరుడు? ఒకసారి చెప్పు. మహా ప్లస్ ఈశ్వరుడు. వెరీ గుడ్. మహా రైట్. మహా ప్లస్ ఈశ్వరుడు, మహేశ్వరుడు ఏ సంధి? గుణసంధి. వెరీ గుడ్. గుణసంధి. మహా ప్లస్ ఈశ్వరుడు, మహేశ్వరుడు. మరి నాకు ఇది చెప్పండి ఒకసారి. మహీశ్వరుడు అయితే ఏమవుతుంది? మహీశ్వరుడు అయితే ఏంటి సార్? మహేశ్వరుడు కాబట్టి మహా ప్లస్ ఈశ్వరుడు, మహేశ్వరుడు గుణసంధి అని బాగా చెప్పావు. ఒక మహీశ్వరుడు అయితే బహీశ్వరుడు. బహి ప్లస్ ఈశ్వరుడు. ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. మీకు అంతే కదా, అదే తేడా మీకు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధికి. సవర్ణ దీర్ఘ సంధికి ఎప్పుడు ఒక పక్క అకారాలే ఉంటాయి, ఇంకో పక్క ఈ ఊరులు ఉంటాయి. అదే సవర్ణ దీర్ఘ సంధి కనుక ఆ పక్క ఈ ఉంటే ఈ పక్క ఈ ఉంటుంది, ఆ పక్క ఉంటే ఈ పక్క ఉంటుంది, దీర్ఘం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒండొరులు, ఒండొరులు, ఒండొరులు ఒండొరులు ఒండు ప్లస్ వరులు, ఒండు ప్లస్ వరులు, ఒండు ప్లస్ వరులు వేసింది. ఒండొరులు, ఒండు ప్లస్ వరులు. వెరీ గుడ్. ఒత్తోసంది. ఒండు అంటే ఇక్కడ ఊ ఉంది. ఒండు ప్లస్ వరులు అంటే ఉత్తున ఖర్చుపరమైనప్పుడు సంధి నిత్యము కాబట్టి ఒండొరులు అనేది ఏంటంటే ఒత్తో సంధి, ఉకార సంధి అంటాం మనం దీన్ని. వింటే ఒకసారి గుర్తుంటుంది చెప్తున్నాం. ఒండు ప్లస్ వరులు, ఒండొరులు, ఒత్తో సంధి, ఉకార సంధి. దీని తర్వాత మహాబ్ది సంఖ్య, మహాబ్ది, మహా ప్లస్ అబ్ది. మహా ప్లస్ అబ్ది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి సార్. సవర్ణ దీర్ఘ సంధి. మహాబ్ది, మహా ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత చందమ్మి, చందమ్మి, చందమ్మి ఇది మీకు కొద్దిగా చెప్తాను, ఒకసారి వినండి. అది చందమ్మి అంటే ఎలా విడదీయాలో చెప్తాను మీకు. సూత్రాలు గట్రా అవసరం లేదు కాబట్టి చెప్తాను చూడండి. చందమ్మి అన్ని గుర్తుపెట్టుకోండి. చందమ్మి చెన్ను ప్లస్ తమ్మి, చెన్ను నువ్వు కింద నావద్దు, చెన్ను ప్లస్ తమ్మి చందమ్మి. ప్రాతాది సంధి, ప్రాతాది సంధి, ప్రాతాది. ఒకసారి చెప్పండి చందమ్మి విడదీ చెప్పండి ఒకసారి. చందమ్మి చెన్ను ప్లస్ తమ్మి. చెన్ను, చెన్ను, చెన్ను ప్లస్ తమ్మి చందమ్మి, చెన్ను సంధి.
ప్రాతాది సంధి చెన్ను ప్లస్ తమ్మి. తర్వాత అబ్దీసుడు. అబ్దీసుడు. అబ్ది ప్లస్ ఈశ్వరుడు. అబ్ది ప్లస్ ఈశ్వరుడు కాదు, ఈశుడు. అబ్ది ప్లస్ ఈశుడు. ఏసంది. అంతే. సవర్ణ సంధి సార్. సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే అబ్దిలో ఈ ఉంది, ఈశుడులో ఈ ఉంది కాబట్టి రెండు ఈశ్వరుడు ఈ ఈశుడు సవర్ణ దీర్ఘ సంధి. వాగు ఓలే. వాగు ఓలే. వాగు ప్లస్ వలే. కాదు కాదు, వాగు ఓలే. వాగు ప్లస్ పోలే. వాగు ప్లస్ ఓలేగా, ఓలే ఏమవుతుందంటే పోలేగా మారుతుంది. వాగు ప్లస్ పోలే. పో వాగు ప్లస్ పోలే. గసడ దవా దేశంది. గసడ దవా దేశంది. ఓకే సార్. వా ఎప్పుడు గసడ దవా దేశందులు ఎలా మారుతుంది అంటే గసడ దవలు కచ్చడ తవలుగా మారుతాయండి. గసడ దవలు అంటే అక్కడ వా ఉంటే పా కింద మారుతుంది. వాగు ఓలే అనుకో, వాగు ప్లస్ పోలే. వాగు ఓలే. పెట్టుకోండి మీరు జాగ్రత్తగాను. ఈ చందమ్మి అనే సూత్రం కూడా చెన్ను ప్లస్ తమ్మి ఈజుకోలు చందమ్మి ప్రాతాది సంధి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాగు ఓలే. వాగు ప్లస్ పోలే. వాగు ఓలే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి చెప్పండి. తదవసరము. తదవసరము. తదవసరము తత్ ప్లస్ అవసరం. ప్లస్ అవసరము తదవసరము ఏ సంధి. తత్ ప్లస్ అవసరము తదవసరము జస్త్వ సంధి. ఏంటది? జస్త్వ తావత్తు వావత్తు జస్త్వ సంధి. తదవసరము. తత్ ప్లస్ అవసరము తదవసరము జస్త్వ సంధి. వాగు ఓలే. వాగు ప్లస్ పోలే. గసడ దవాదే సంధి. ఇది చెప్పండి. కోపోద్రేకము. 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 కోప ప్లస్ ఉద్వేగము. కోప ప్లస్ ఉద్రేకము ఏ సంధి. గుణసంధి సార్. వెరీ గుడ్, గుణసంధి. కోప ప్లస్ ఉద్రేకము, కోపోద్రేకము, గుణసంధి. నెక్స్ట్ ఎచ్చోట. ఎచ్చోట. వెరీ గుడ్ అమ్మాయి. ఏ ప్లస్ చోట. ఏంటది? ఏ. ఇప్పుడు ఎచ్చోట అన్నాడు అనుకో, మొదటి ఏ ఉంటుంది. ఎచ్చోట విడదీసేటప్పుడు ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఏ అయిపోయి పక్క వచ్చినప్పుడు ఏమవుతుందంటే వచ్చిపోతుంది. ఏ ప్లస్ చోట. ఎచ్చోట. ఏ ప్లస్ చోట. ఏ ప్లస్ చోట గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ చోట ఎచ్చోట. ఏ ప్లస్ చోట ఎచ్చోట అవుతుంది. ఏ సందమ్మది? త్రికసంధి సార్. త్రికసంధి. మరి అంత అనుమానంగా చెప్తే ఎలాగా? త్రికసంధి అది. ఏ ప్లస్ చోట. చూడండి, అక్కన్య. ఆ ప్లస్ కన్య. అక్కన్య అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కలిపేటప్పుడేమో మొదట ఆ వస్తుంది. ఆ కాకింద కావత్తు వస్తుంది. అక్కన్య. విడదీసేటప్పుడేమో ఆ వచ్చి కాకింద కావత్తు పోతుంది. ఆ కన్య అంటాడు. ఆ ప్లస్ కన్య అక్కన్య అంటాడు. ఇక్కడ కూడా అది చూడండి. ఎచ్చోట అన్నాడు. ఎచ్చోట. ఏ ప్లస్ చోట ఎచ్చోట అంటే కలిపినప్పుడేమో కిందేమో మొదట ఆ వచ్చి మొదటి ఏ వచ్చి తర్వాత చా కింద చావత్తు వస్తుంది. విడదీసేటప్పుడు ఏమి రెండో ఏ వచ్చి చా కింద చావత్తు పోయి ఒక ఛాయ మిగులుతుంది. ఎచ్చోట అన్నాడు అనుకో. ఎచ్చోట అంటే అప్పుడు ఏమో చా కింద చావత్తు వచ్చింది. ఎచ్చోట. ఏ మొదటి వచ్చింది. అలా కాకుండా మనం కలిపితే అనుకుంటే ఏ వస్తుంది. ఏ ప్లస్ చోట ఎచ్చోట. ఏ ప్లస్ చోట ఎచ్చోట తిరుగుతుంది. నెక్స్ట్ చెప్పండి. నిగ్రహంబు వడు. నిగ్రహంబు వడు చెప్పాను మీకు ఏం ఎలా చేయాలో. నిగ్రహంబు వడు. నిగ్రహంబు వడు. వాగు ఓలే. వాగు ప్లస్ పోలే అని చెప్పామా? వాగు ఓలే. వాగు ప్లస్ పోలే. వాగు ఓలే. విగ్రహం ఇక్కడ ఇచ్చి నిగ్రహం వడు. నిగ్రహం వడు. నిగ్రహం ప్లస్ పడు.
నిగ్రహంబు ప్లస్ పడు ఆ పా కింద మారుతుంది. నిగ్రహంబు ప్లస్ పడు ఏ సంధి? గసడదవదేస్తుంది. అంతే, గసడదవాదే సంధి. తర్వాత తన్నియోగము, 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 తన్నియోగము. ఎవరొకరు చెప్పాలి. దుర్గాభవాని ఉంది, సంధ్య ఉంది. రాజు అంటే ఎవరు? రాజు తత్, తత్ ప్లస్ నియోగము. తన్నియోగం అంటే ఏంటి? తత్ ప్లస్ నియోగము, తత్ ప్లస్ నియోగము, తన్నియోగము. అనునాసిక సంధి అది, అనునాసిక సంధి. తన్నియోగము తత్ ప్లస్ నియోగము అనునాసిక సంధి. తన్నియోగము తత్ ప్లస్ నియోగము అనునాసిక సంధి. తర్వాత పడగొట్టి. పడ తర్వాత ఏముంటుందంటే అక్కడ అర్ధనిస్వరం ఉంటుంది, సగం అర్ధ సున్నా ఉంటుంది. పడగొట్టి, పడన్ ప్లస్ కొట్టి, పడగొట్టి, పడన్ ప్లస్ కొట్టి. అర్ధనిస్వరం తెలుసు కదా మీకు, సగం సున్నా ఉంటుంది అక్కడ. పడన్ ప్లస్ కొట్టి నకారం వచ్చింది, కలిపేటప్పుడేమో అర్ధనిస్వరం వస్తుంది, విడగొట్టేటప్పుడేమో నన్న వస్తుంది. పడన్ ప్లస్ కొట్టి, పడగొట్టి, సరళాదేశంది. చూడండి, పడన్ ప్లస్ కొట్టి సరళాదేశంది. దీని తర్వాత రౌద్రాకృతి. ఎవరైనా చెప్పండి, రౌద్రాకృతి. రౌద్రాకృతి రౌద్ర ప్లస్ ఆకృతి ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఇదమ్మా ఈ పాఠంలో మనకి ఈ సందులు ఉన్నాయి మనకి. అది గుర్తుపెట్టుకో, ఎక్కువ సవర్ణ దీర్ఘ సందులే ఉన్నాయి. కొన్ని విషయాలు మీరు కొన్ని దగ్గరలు మీరు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎక్కడెక్కడంటే కొన్ని మీకు చందమ్మి ఒకసారి చెప్పండి అమ్మ. చందమ్మి, 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 చందమ్మి ఒకటిది. చందమ్మి, చన్ను ప్లస్ తమ్మి, చెన్ను ప్లస్ తమ్మి. ఏ సంధి? ప్రాతాది సంధి. అది ఒకటి కన్ఫ్యూజ్ అయ్యారు. తదవసరము, తదవసరము, తత్ ప్లస్ అవసరము ఇది ఒకటి. తదవసరము, తత్ ప్లస్ అవసరము జస్వ సంధి ఒకటి. హెచ్చోట ఏ ప్లస్ చోట త్రిగ సంధి. నిగ్రహంబు వడు, నిగ్రహంబు ప్లస్ పడు రసతావాది సంధి ఒకటి. తన్నియోగము తత్ ప్లస్ నియోగము, తన్నియోగము తత్ ప్లస్ నియోగము, తన్నియోగము అన్నాసిక సంధి. ఇవి పడగొట్టి, పడన్ ప్లస్ కొట్టి, పడగొట్టి, పడన్ ప్లస్ కొట్టి, పడగొట్టి సరళాదేశ సంధి. ఈ కొన్ని కొత్తగా వచ్చి అక్కడ మనకి. మిగిలినవన్నీ మనకి దాదాపు గతంలో నేర్చుకున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ మిగిలినవి మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత విగ్రహవాక్యాలు చూడండి. సందులు మనకి సమాసాలు వినండి. సమాసాలు ఇవి. అనలము, కోపానలము, కోపానలము, కోపానలము. కోపము అనేది వెరీ గుడ్. కోపము అనేది అనలము. వేసంది. అనడి వస్తే ఏదని చెప్పి, అనడి వస్తే, అనడి వస్తే రూపక సమాసం సార్. బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చాను. రూపక సమాసం. అనడి వస్తే ఏంటి? ఏంటని చెప్పింది. అనడి వస్తే రూపక సమాసం సార్. రూపక సమాసం. ఉదాహరణకు చెప్తాను చూడండి. విద్యాధనము, విద్య అనడి ధనము. సంసార సాగరం, సంసారం అనడి సాగరం. విద్యాగంధం, విద్య అనడి గంధం. ఇలాగా అనడి అనే పదం వస్తే ఏమవుద్ది అంటే అది రూపక సమాసము. దానికి ఇంకో పేరు ఏంటంటే అవధారణ పూర్వపద కరందారే సమాసం అంటారు దాన్ని. అవధారణ పూర్వపద కరందారే సమాసం అని కూడా అంటారు దానికి. దానికి ఆ పేర్లు ఉన్నాయి. అవధారణ పూర్వపద కరందారే సమాసము, రూపక సమాసం అని దాని పేర్లు. కోపనలము, కోపం అనేది అనలము. దీని తర్వాత వివిధ అస్త్రములు, వివిధ అస్త్రములు, వివిధ అస్త్రములు. వివిధములైన వస్త్రములు. వివిధములైన వస్త్రములు కాదు, అస్త్రములు. అస్త్రములు అంటే ఆయుధాలండి. వివిధ అస్త్రములు అంటే అర్థమేంటి? వస్త్రాలు వేరు. వివిధ అస్త్రములు అంటే వివిధములైన అస్త్రములు, ఆయుధాలు. వివిధములైన అస్త్రములు వేసంది. వివిధ అస్త్రములు, వివిధములైన అస్త్రములు. వివిధ అస్త్రములు, వివిధములైన అస్త్రములు. విశేషణ పూర్వపద కరందారే సమాసం.
విశేషణ పూర్వపద కర్మధారే కర్మధారయ అస్త్రం వివిధ అస్త్రములు వివిధములైన అస్త్రములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉగ్రానలము ఇది కూడా అంతే చూడండి. ఉగ్రానలము ఉగ్రమైన అనలము ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వివిధ అస్త్రములు ఉగ్రానలము ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సిక్కి శిఖలు సిక్కి శిఖలు సిక్కి అంటే అగ్ని, శిఖలు అంటే పైకి పైకి అలాగ వెళ్ళేవి. సిక్కి యొక్క శిఖలు సిక్కి యొక్క శిఖలు షష్ఠీ తత్పురుష సమాసం. సిక్కి శిఖలు అంటే సిక్కి యొక్క అర్థమైన సిక్కి శిఖలు సిక్కి యొక్క శిఖలు షష్ఠీ తత్పురుష సమాసము. ఉగ్రానలము ఉగ్రమైన అనలము. కర్మధారే సమాసం రెండు ఉన్నాయి. విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ఏమో వివిధ అస్త్రములు వివిధములైన అస్త్రములు మైనా వస్తుంది. మైనా అయిన అనే పదం వస్తుంది చూడండి. వివిధ అస్త్రములు వివిధములైన అస్త్రములు ఉగ్రానలము ఉగ్రమైన అనలము ఇలా వస్తుంది. దాన్ని ఏమంటాం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటాం. సిక్కి శిఖలు సిక్కి యొక్క శిఖలు షష్ఠీ తత్పురుష సమాసము. పయోనిధి పయోనిధి వయసుకు నిధి పయోనిధి అంటే గుర్తుపెట్టుకోండి. వయసుకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం. ఇది కూడా పయోనిధి వయసుకు నిధి షష్ఠీ తత్పురుష సమాసమే. పయస్సుకు నిధి పయస్సుకు నిధి అది కూడా షష్ఠీ తత్పురుష సమాసమే. సిగ్గు శిఖలు సిగ్గు యొక్క శిఖలు అది కూడా షష్ఠీ తత్పురుష సమాసమే. తర్వాత త్రిలోకములు త్రిలోకములు అని వచ్చే త్రిలోకములు సంఖ్య గల లోకములు సంఖ్య గల లోకములు దిగు సమాసం. దిగు సమాసం. సంఖ్య గల లోకములు దిగు సమాసం. గణాదినాదులు 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 గణాది ఇది చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది. పయోనిధి అంటే ఏం చెప్పాను ఇందాక పయస్సుకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పాను. పయస్సుకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం పయోనిధి. అలాగే గణాదినాదులు గణములకు పయస్సుకు అక్కడ ఇక్కడ గణములకు నాదులు గణములకు నాదులు షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం ఈ రెండు ఒకేలా ఉన్నాయి చూడండి. పయోనిధి పయస్సుకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం. గణాదినాదులు గణములకు నాదులు గణములకు అధినాదులు షష్ఠీ తత్పురుష సమాసం. ఈ రెండు ఒకటే. గణాదినాదులు గణములకు నాదులు పయోనిధి పయస్సుకు నిధి అలాగా షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత అష్టదిక్పాలురు అష్ట సంఖ్యగల దిక్పాలురు దిగు సమాసం. అష్టదిక్పాలురు అంటే అష్ట సంఖ్యగల దిక్పాలకులు దిగు సమాసం. విరూపాక్షుడు 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 విరూపములైన పక్షములు గలవాడు కలది కలవాడు వస్తే బహురీ సమాసం. విరూపాక్షుడు విరూపములైన అక్షులు గలవాడు విరూపములైన అక్షులు కలవాడు అక్షులు కళ్ళు. విరూపాక్షుడు అంటే విరూపములైన అక్షులు అక్షులు అంటే కళ్ళు. విరూపములైన అక్షులు గలవాడు బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. తర్వాత అనేకము ఏకము కానిది అనేకము అంటే ఏకము కానిది నయి తత్పురుష సమాసం. అనేకము ఏకము కానిది నయి తత్పురుష సమాసం. నీలి ఘనాఘనము నీలమైన ఘనాఘనము మైన వస్తే ఏం చెప్పాను మైన వస్తే ఏం చెప్పానమ్మా మైనా చెప్పాను కదా ఇందాకమ్మా. ఇది ఉగ్రానలము ఉగ్రమైన అనలము వివిధ అస్త్రములు వివిధములైన అస్త్రములు నేల ఘనాఘనము నేలమైన ఘనాఘనము విశేషణ పూర్వపద కర్మధారే సమాసమై విశేషణ పూర్వపద కర్మధారే సమాసాలయ్యి. ఫస్ట్ మైన అని వస్తే కలది కలవాడని వస్తే అది బహువ్రీహి సమాసం. విరూపాక్షుడు విరూపములైన అక్షములు కలవాడు బహువ్రీహి సమాసం. అష్టదిక్పాలకులు అష్ట సంఖ్యగల దిక్పాలకులు దిగు సమాసం. తర్వాత దక్షాద్వారము దక్షిణి యొక్క ద్వారము దక్షిణి యొక్క అద్వారము షష్ఠీ తత్పురుష సమాసము. దక్షిణి యొక్క అద్వారం షష్ఠీ తత్పురుష సమాసము. దక్షాద్వారము దక్షిణి యొక్క అద్వారము షష్ఠీ తత్పురుష సమాసము. కృపానధరులు కృపానమును ధరించిన వారు ద్వితీయ తత్పురుష సమాసం. నువ్వు వస్తుంది విద్యార్థి విద్యను అర్థించువాడు విద్యార్థి. నేలను తాల్చిన వాడు నువ్వు వస్తుంది. ఎక్కడ కూడా అలా వచ్చింది చూడండి. కృపానధరులు కృపానమును ధరించిన వారు
కృపానధరులు, కృపానమును ధరించిన వారు. ద్వితీయ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం. తర్వాత సురవరులు, 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 సురలలో వరులు, గుర్తుపెట్టుకోండి. సురవరులు, సురలలో వరులు, షష్ఠీ తత్పురుష సమాసం. లో సురలలో వరులు, షష్ఠీ తత్పురుష సమాసం. సురవరులు అంటే సురలలో వరులు, షష్ఠీ తత్పురుష సమాసం. వనజ గర్భుడు, పద్మము గర్భంగా గలవాడు, బహువ్రీహి సమాసం. వనజ గర్భుడు, పద్మము గర్భంగా గలవాడు, పద్మము గర్భంగా గలవాడు, బహువ్రీహి సమాసము. నెక్స్ట్ అభ్రగజము, ఆకాశము నందలి గజము. చూడండి, అభ్రగజము, ఆకాశము నందలి గజము, సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. నువ్వు వచ్చింది అక్కడ, అందలి, అందలి అని వచ్చింది. చూడండి, అభ్రగజము, ఆకాశము నందలి. జానపదులు, జానపదం నందలి జనులు, జానపదులు అంటే జానపదం నందలి జనులు, అందలి, సప్తమి తత్పురుష సమాసం. అభ్రగజులు, ఆకాశము నందలి గజము, సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. సహస్రాక్షుడు, 1000 కన్నులు కలవాడు. కలది కలవాడు వస్తే సమాసం అని చెప్పాను. కలది కలవాడు బహువ్రీహి సమాసం. అదే ఆ సహస్రాక్షుడు అంటే 1000 కన్నులు కలవాడు, బహువ్రీహి సమాసం. వెరీ గుడ్. అభ్రగజం అంటే ఏం చెప్పాను? అభ్రగజము, అభ్రగజము, అభ్రగజము. ఆకాశము నందలి గజము, ఆకాశము నందలి గజము. అభ్రగజం అంటే ఏంటి? ఆకాశము నందలి గజము. అందలి వస్తే అందున అని ఉంటుంది. అందున సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. అభ్రగజము అనేది సప్తమి తత్పురుష సమాసం. వనజ గర్భుడు, పద్మము గర్భంగా గలవాడు, బహువ్రీహి సమాసం. సురవరులు, సురలలో వరులు. తర్వాత సురవరులు, సురలలో వరులు చెప్పాను దాకా, షష్ఠీ తత్పురుష సమాసం. సురవరులు ఒకటి, పయోనిధి, పయస్సుకు నిధి, అదొకటి, గణాధినాథులు, గణనముకు అధినాథులు. ఇవన్నీ కూడా షష్ఠీ తత్పురుష సమాసాలు. యొక్కని ఉండదు, కానీ కూ వస్తుంది. కు చూడండి, గణాధినాథులు, గణములకు అధినాథులు, పయోనిధి, పయస్సుకు నిధి, అభ్రగజము, అభ్రగజము కాదు, ఏది షష్ఠీ తత్పురుష సమాసం. సురవరులు, సురలలో వరులు, సురలో వచ్చింది ఇక్కడ, సురలలో వరులు, సురవరులు, సురలలో వరులు, షష్ఠీ తత్పురుష సమాసం. అభ్రగజం అనే సప్తమి, ఆకాశం నందలి గజము, సప్తమి తత్పురుష సమాసం. సహస్రాక్షుడు, 1000 కన్నులు గలవాడు, భయాతురుడు, భయము వలన ఆతురుడు, పంచమి తత్పురుష సమాసం. గుర్తుపెట్టుకోవాలి, దొంగ భయము, దొంగ వల్ల భయం అన్న వల్ల, ఇలా వల్ల వస్తే ఏంటి? అది పంచమి తత్పురుష సమాసం. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, భయాతురుడు, భయము వలన, పంచమి తత్పురుష సమాసం. ఇది పంచమి. ఈ 18 ఉన్నాయమ్మా. సందులేమో 16 ఉన్నాయి, సమాసాలేమో 18 ఉన్నాయి. ఈ 18 కూడా నేర్చేసుకోవాలి. ఈ 18 కూడా మీ నాలుగుల మీద ఉండాలి. వెంటనే ఎంత ఈజీ అంటే, ఆ సమాసం రాస్తాం, ఆ సమాసం ఎలా మారిందో చెప్తాం, సమాసం పేరు రాస్తాం. ఉదాహరణకి భయాతురుడు అన్నాడు. భయాతురుడు అంటే భయము వలన ఆతురుడు, భయము వలన ఆతురుడు, భయము వలన ఆతురుడు, భయాతురుడు, భయం వలన ఆతురుడు, పంచమి తత్పురుష సమాసం. వలన వచ్చింది కాబట్టి పంచమి తత్పురుష సమాసం. సహస్రాక్షుడు, 1000 కన్నులు కలవ. సహస్ర అంటే 1000, అక్షుడు అంటే కన్నులు, 1000 కన్నులు కలవాడు, ఇంద్రుడు, కాబట్టి బహువ్రీహి సమాసం. అభ్రగజము, ఆకాశము నందలి, అందలేని వస్తే ఏంటి? సప్తమి తత్పురుష సమాసము. నేల గణాగణము, నేలమైన గణాగణము, మైన వచ్చింది చూడండి, నేలమైన గణాగణము, విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. గణాధినాథులు, పయోనిధి, పయస్సుకు నిధి, గణములకు అధినాథులు. ఇక్కడ ను అనే చూడండి, గణములకు అధినాథులు, కు అనే పదం వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇలాగ మనం ఈ 2 పాఠాల్లో కూడా ఈ సందులు సమాసాలు మీకు అన్ని పాఠాల్లో సందులు సమాసాలు చదివేయాలి. ఈ పాఠంలో కూడా అంతే, సేమ్ సందులు సమాసాలు. తర్వాత ఛందస్సు గురించి చెప్పాను. ఛందస్సు ఏంటంటే, ఆడే మనకు ఒక పద్యం ఇస్తాడు, ఇలా చంపకమాల యొక్క లక్షణాలు సాధారణంగా రాయండి అంటాడు. మన లక్షణాలు రాయడమే, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే, వృత్త పద్యాల నుంచి ఒక పద్యం ఇస్తాడు, జాతుల ఉపజాతుల నుంచి ఒకటి ఇస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, చంపకమాల రాసుకోండి ఇక్కడ, చంపకమాల, ఉత్పలమాల, మత్యవము, శార్దూలము, కందపద్యం, 5 నేర్చుకోండి, సరిపోతాయి. ఉదాహరణలతో సహా నేర్చుకోవాలి. ఒక ఉదాహరణ నేర్చుకోవాలి, దాని లక్షణాలు నేర్చుకోవాలి.
ఒక ఉదాహరణ దాని లక్షణాలు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అదేవిధంగా అలంకారాలు వచ్చేటప్పుడు ఒక శబ్దాలంకారం, ఒక అర్థాలంకారం ఇస్తాడు. ఒక శబ్దాలంకారం, ఒక అర్థాలంకారం ఇస్తాడు కాబట్టి అలంకారాల్లో మీరు చేసేయగలరు. ఇదేనమ్మా మనకి రెండో పాఠం వచ్చేటప్పటికి మనకి ఏమేం చదవాలని చెప్పుకున్నాం? రెండో పాఠంలో ఒకసారి నాకు చెప్పండి. ఎవరైనా రెండో పాఠంలో మనం ఏం చదవాలనుకున్నాం? చిన్న క్వశ్చన్స్, సందర్భ సహిత చిన్న వాక్యాలు, వాక్యాలు, సందులు, సమాసాలు అంతే. సందులు, సమాసాలు, సందులేమో ఒక 17, 16 ఉన్నాయి. సమాసాలు 18 ఉన్నాయి. అవి తర్వాత చిన్న క్వశ్చన్లు ఉత్తరాలు 3 ఉన్నాయి. సందర్భ సాహిత్య వాక్యాలు ఒక 9 ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే సరిపోతాయి రెండో పాఠంలో. ఇంక ఇందులో పాఠంలో మనం వదిలేసినవి ఏంటంటే కంఠస్థ పద్యాలు ఎందుకు చదవక్కర్లేదు. తర్వాత ఏమో ప్రతిపార్థాలు చదవక్కర్లేదు. పెద్ద క్వశ్చన్లు కూడా మనం ఈ పాఠంలో చదవక్కర్లేదు. దీని తర్వాత మూడో పాఠంలోకి వస్తే మనకు మూడో పాఠం మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాఠం ఎంత ఇంపార్టెంటో మూడో పాఠం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మూడో పాఠంలో మనం మొత్తం చదువుతాం. మళ్ళీ మూడో పాఠంలో సందర్భ సాహిత్య వాక్యాలు చదువుతాము, ప్రతిపార్థాలు చదువుతాము, కంఠస్థ పద్యాలు చదువుతాము, వ్యాకరణం చదువుతాం, పెద్ద క్వశ్చన్లు చదువుతాం, చిన్న క్వశ్చన్లు కూడా చదువుతాం. ఒకటో పాఠం ఏ విధంగా అయితే మొత్తం మనం చదువుతున్నామో మూడో పాఠం కూడా మొత్తం చదువుతాం. మూడో పాఠంలో కూడా మనం మొత్తం ఏమీ వదలకుండా చదవాలి. మూడో పాఠంలో మనకి కంఠస్థ పద్యాలు ఏమున్నాయి చెప్తాను చూడండి ఒకసారి. మూడో పాఠంలో రెండేమో ప్రతిపార్థాలు, ఒకటే ఉంది కంఠస్థ పద్యం. మీ అదృష్టం అమ్మ, ఒకటే ఉంది కంఠస్థ పద్యం. కానీ సందర్భ సాహిత్య వాక్యాలు 2 ఉన్నాయి. సందర్భ సాహిత్య వాక్యాలు రెండింటిలో ఒకటోది ఏంటంటే 123వ పద్యం. రాసుకోండి, 123, 123, 123, 135, 123, 135, 123, 135 ఈ రెండు సందర్భ ప్రతిపార్థాలు రాయాలి. 2 పద్యాలు చూడు. 123, 123, 135, 123, 135. కంటత పద్యం సార్. కంఠస్థ పద్యం చెప్తాను. కంఠస్థ పద్యం ఒకటే ఉంది. అది దాని నెంబర్ ఎంత అంటే 129. 129 ఒకటే కంఠస్థ పద్యం. సరే సార్. తర్వాత సందర్భ సాహిత్య వాక్యాలు 10 ఉన్నాయి. సందర్భ సాహిత్య వాక్యాలు 10 ఉన్నాయి. పెట్టానమ్మా అప్పుడు సందర్భ సాహిత్య వాక్యాలు మీ గైడ్లో పెట్టానా? ఏమో సార్, చూస్తాను. సందర్భ సాహిత్య వాక్యాలు అప్పుడు టిక్కులు పెట్టానా? పెట్టినట్టే ఒకవేళ చూడ పెట్టలేదంటే నా తర్వాత క్లాస్లో చెప్పు. ఒక రోజు మనం సందర్భ సాహిత్య వాక్యాలు మట్టుకు ఏ ఉన్నాయి టిక్కులు పెట్టుకుందాం. సందర్భ సాహిత్య వాక్యాలు పెట్టారు సార్. పెట్టారు సార్. పెడితే ఇబ్బంది లేదు, ఎందుకంటే గైడ్లు ఎక్కువ ఉంటాయి. ఇందులో 10 ఉన్నాయి. 10 పెట్టారు సార్ దీంట్లో కూడా. 10 మాత్రం చదువుకోండి, బాగా సరిపోద్ది. ఫస్ట్ 10 పెట్టారు సార్. ఈ 10 చదువుకోండి. పాఠంలో 10 చదువుకున్న తర్వాత చిన్న క్వశ్చన్లు ఏమో ఒక 2 ఉన్నాయి. పెద్ద క్వశ్చన్ ఏమో ఒకటి ఉంది అంతే. పెద్ద క్వశ్చన్ ఒకటే ఉంది. పెట్టారు సార్. ఇక్కడ పెట్టారు సార్. ధర్మోపదేశాన్ని వివరించండి. ఒకటి పెద్ద క్వశ్చన్. చిన్న క్వశ్చన్ ఏమో దొమ్మిడి పాండవులకు ధర్మోపదేశం ఎందుకు చేశాడు, దొమ్మిని ఉపదేశం తర్వాత ఏం జరిగింది. రెండే మనకి చిన్న మార్కుల క్వశ్చన్లు. ఈ పాఠం మనం బాగా చదువుకోవాలి. అప్పుడు పెట్టారు సార్ ఈ 3. ఫస్ట్ పాఠం లాగా ఈ పాఠం కూడా మనం బాగా చదువుకోవాలి. ఫస్ట్ పాఠం ఎంత ఏదైతే బాగా చదువుకుంటామో అంతకంటే ఇది బాగా చదవాలి. దీంట్లో చూడండి ఒకసారి సందులు సమాసాలు ఒకసారి దీంట్లో కూడా చూడండి. దీంట్లో కూడా సందులు సమాసాలు ఒకసారి చూడండి. ఇందులో కూడా ఈ రోజుకి ఇందులో కూడా ఒకసారి చూసుకుంటే మిగిలిన తర్వాత ఇంకోసారి చూద్దాం.
ఒకసారి చూడమ్మా ఇది. కౌరవ అన్వయము చెప్పండి ఒకసారి. కౌరవ అన్వయము. కౌరవ ప్లస్ అన్వయము. కదా అన్వయము. కౌరవ ప్లస్ అన్వయము వేసింది. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. వివిధ అస్త్రములు. వివిధ ప్లస్ అస్త్రములు. వివిధ అస్త్రములు. వివిధ ప్లస్ అస్త్రములు సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత కూడా కౌరవ అన్వయము, వివిధ అస్త్రములు, వివిధ ప్లస్ అస్త్రములు, వివిధ అస్త్రములు సవర్ణ దీర్ఘ సంధి. ఇది కూడా తర్వాత వివిధ అస్త్రములు. పొరయకుండు. ఇది చెప్పండి, ఇది ఒకసారి. పొరయకుండు. 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 ఆలోచించి చెప్పండి నాకు ఇది. పొరయకుండు. కొరయ ప్లస్ ఉండు. పొరయక ప్లస్ ఉండు. పొరయక ప్లస్ ఉండు వేసింది. పొరయకుండు. పొరయక ప్లస్ ఉండు. పొరయక ఆ ఉంది. ఉండులో అచ్చు ఉంది. పొరయకుండు చెప్పండి ఇప్పుడు ఒకసారి. పొరయకుండు. పొరయకుండు. పొరయక ప్లస్ ఉండు. అత్వసంధి. అకార సంధి అంటాం దీన్ని. పొరయకుండు. పొరయక ప్లస్ ఉండు. అత్వసంధి. అకార సంధి అంటాం దీన్ని. నాకేమి. నాకేమి. ఎవరు చెప్తారా? నాకేమి. 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 నాకు ప్లస్ ఏమి. నాకేమి. నాకు ప్లస్ ఏమి. నాకేమి ఉత్తవ సంధి. పురుషార్థము. 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 పురుష ప్లస్ అర్థము. పురుషార్థము సవర్ణ దీర్ఘ సంధి. పురుష ప్లస్ అర్థము సవర్ణ దీర్ఘ సంధి. కట్టకూడదు. చూడండి ఒకసారి. కట్టకూడదు. కట్టన్ ప్లస్ కూడదు. కట్టకూడదు. కట్టన్ ప్లస్ కూడదు. కట్టకూడదు సరళాదేశంది. అక్కడ అరసున్న ఉంటుంది. కట్ట తర్వాత అరసున్న ఉండి గా ఉంటుంది. కట్టకూడదు. కట్టన్ ప్లస్ కూడదు. కట్టకూడదు సరళాదేశంది. వేట్కసేయు. 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 వేట్క ప్లస్ చేయు. అక్కడ మామూలు సా ఉంటే చేరాయాలి. వేట్క చెయ్యు. వేట్క ప్లస్ చేయు. వేట్క చేయు. సార్ ఆపండి సార్. ఇంకా ఏమ్మా సార్ నిద్ర వచ్చేస్తుంది సార్. మరి ఎలాగైతే మరి మరి ఎలా వస్తాయి? ఎవరు లేరు కదా సార్. పోనీ టిక్లు పెట్టుకున్నారా? నా దగ్గర గైడ్ లేదు సార్. సార్ మీరు వాట్సాప్ చేయండి సార్, మేము పెట్టుకుంటాం. లేదంటే వస్తుంది కదా సార్ ఈ వీడియో, అందులో చూసి పెట్టుకుంటాం. లేకుండా అలాగైతే వీడియో షేర్ చేస్తాను అయితే. సరే సార్. ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటి దగ్గర చదువుతావు అయితే అందుకు బాగా. ఎవరు లేరు కదా సార్. ఉన్నా ఏం మాట్లాడలేదు. అవునవును. అదే అప్లోడ్ చేస్తారు ఇంకోసారి వీడియో, అవి చూసుకొని చదువుకుంటే సరిపోయింది. ఒకసారి అన్ని ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది కదా సార్. మూడో పాఠం బాగా బాగా చూడండి. టైం వేస్ట్ ఏముంది? టైం ఉంది మనకి. ఇంకా ఇంకో పావు గంట ఉంది. పావు గంట ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. ఈ టైం గురించి కాదులే కానీ నువ్వు ఏం చేస్తారంటే మీరు బాగా చదవండి అమ్మా. ఏది తెలుగు వచ్చేటప్పటికి మీరు 3 పాఠాలు చెప్పాను. ఏ 3 పాఠాలు బాగా చదవమని చెప్పాను చెప్పు దుర్గాభవాని. ఫస్ట్, సెకండ్, థర్డ్. కాదు కాదు, ఫస్ట్, థర్డ్. సంధ్య నువ్వు చెప్పమ్మా.
సంధ్య సార్ చెప్పు, ఏ పాఠాలు చదవమన్నాను బాగా? తెలుసు సార్. అలా అయితే అలాగా. ఎరా నీ చివరమ్మ ఎవరు? 1, 3, 5 గుర్తుపెట్టుకోండి. 1, 3, 5లో మొత్తం చదివేయాలి మనం. ఏది? ఓకే సార్. 1, 3, 5 గుర్తుపెట్టుకోండి. 1, 3, 5లో సందర్భ ప్రతిపాద్యాలు చదవాలి, కంఠస్థ పద్యాలు చదవాలి, సందర్భ సహిత వాక్యాలు చదవాలి, ప్రశ్నలు అన్నీ చదివేయాలి. 1, 3, 5లో 1, 3, 5 వీటిల్లో మనం అన్నీ చదివేయాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి రెండో పాఠంలో 4వ పాఠం ఏమి వదిలేస్తాము. రెండో పాఠంలోకి వచ్చేటప్పటికి మనకి రెండే చదువుతాం. రెండో పాఠంలో వచ్చేటప్పటికి ఏం చదువుతామంటే మనం రెండులో సందర్భ సహిత వాక్యాలు ఒకటి, చిన్న ప్రశ్నలు ఒకటి. సందర్భ సహిత వాక్యాలు ఒకటి, చిన్న ప్రశ్నలు ఒకటి మాత్రం మనం రెండో పాఠంలో చదువుతాం. తర్వాత వ్యాకరణం వచ్చేటప్పటికి మనం అన్ని పాఠాల్లోనూ చదవాలి. వ్యాకరణం ఏవి మనం చెప్పాను మీకు, ఛందస్సు అలంకారాలు ఏం చదవాలో మీకు నోటి చెప్పాను. నేను ఛందస్సు అలంకారాలు నోటి చెప్పాను. ఛందస్సులో మీకు కష్టం అనిపిస్తుంది అనుకోండి, వృత్తపద్యాలు ఒక 4, కందపద్యం చదివేయండి, 5తో అయిపోతాయి. ఖచ్చితంగా ఒకటి వస్తుంది కాబట్టి మీరు రాసేయచ్చు. చాయిస్ రెండిచ్చి ఒకటి రాయమంటాడు. అలంకారాల్లో శబ్దాలంకారాల్లో ఒకటి, అర్ధాలంకారాల్లో ఒకటి వస్తుంది కాబట్టి మీరు అలంకారాల్లో ఒకటి బాగా చూసుకోండి. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ అయితే రావాలి, అన్వయం కూడా రావాలి, వివరించాలి అది ఎలా అయిందనేది నువ్వు చెప్పింది. అదొకటి దృష్టిలో పెట్టుకొని అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది. ఏం వినబడిందా? సంధ్య సార్. ఏ పాఠాలు చదవమని చెప్పా బాగా? 1, 3, 5. రెండో పాఠం ఏం చదవమని చెప్పాను? ఒక రెండో పాఠం ఏం మాత్రమే చదవమని చెప్పాను? దుర్గాభవాని రెండో పాఠంలో ఏది మాత్రమే చదవమని చెప్పాను? శబ్దాలంకారాలు సార్. రెండో పాఠంలో కొన్ని రెండు విషయాలు మాత్రమే చదవమన్నాను. ఏంటయ్యి? సందర్భ సహిత వాక్యాలు ఒకటి, చిన్న ప్రశ్నలు. సందర్భ సహిత వాక్యాలు, చిన్న ప్రశ్నలు రెండో పాఠంలో చదవండి. సందర్భ సహిత వాక్యాలు, చిన్న ప్రశ్నలు. అన్ని పాఠాల్లో కూడా సందులు సమాసాలు చదవండి. 5 పాఠాల సందులు సమాసాలు 5 పాఠాలు చదవండి. రెండో పాఠంలో 2 మాత్రమే. రెండో పాఠంలో కూడా అన్నీ చదువుతారు. రెండో పాఠంలో వచ్చేటప్పటికి పెద్ద విషయాలు వచ్చేటప్పటికి ఈ సందర్భ సహిత వాక్యాలు ఒకటి, చిన్న ప్రశ్నలు మాత్రం రెండో పాఠం చదవండి. 5 పాఠాల్లోని సందులు సమాసాలు చదవండి. తర్వాత నేను నోటి చెప్పాను మీకు, అలంకారాలు ఛందస్సు. అలంకారాలు ఛందస్సు చదవండి. అవి చదివితే మీకు అలంకారాలు ఛందస్సు అవి చదివితే మీకు చాలా వరకు కవర్ అయిపోతాయి. ఇంకా ఆపేదమ్మా? ఏమై దుర్గాభవన్ ఆపేదమ్మా? సరే సార్. అలాగే. ఈ రాజుని శివరాత్రి ఎవరు పసరా రాజు అంటే ఎవరో ఒకసారి వీడియో ఆన్ చేయమ్మా. పసరా రాజు ఎవరమ్మా? అది దుర్గభవాని శివరు ఎవరు వీళ్ళు? పసరా రాజు అంటే రాజు నాకు ఓన్లీ తెలుగు వస్తున్నట్టున్నారు. రాజు అంటే ఎవరమ్మా? ఒకసారి ఆన్ చేయండి వీడియో. ఒకసారి వీడియో ఆన్ చేయరా? ఒకసారి వీడియో ఆన్ చేయండి అమ్మా. రాజు ఒకసారి వీడియో ఆన్ చేయి. సంధ్య చెప్పు. ఎవరే తను? పసరా తెలియదు నాకు కూడా. పసరా ఎవరా? మీ క్లాస్ కాదా? సార్ కాదండి. ఎవరోలే. ఇంకా వెళ్ళిపోండి అమ్మ అయితే. సరే సార్. సరే సార్.